ప్రియమైన దేవుని బిడ్లారా, ప్రభుని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. మరి ఈ రోజున దేవుని మహాకృపను బట్టి మరి ఈ రోజున మెసేజ్కి మరి గొప్ప దైవజనుడు, మరి చిన్న వయసు, మరి పేరాపన కలగగా నేను ప్రభా ఏంటి నాయన పరిస్థితి, ఇంతవరకు నీ పని నిమిత్తం నాకు సహాయం ఇంకా దొరకలేదు, మరి సహాయం కావాలి అని నేను దేవుని సన్నిధిలో ప్రార్థించగా మరి గొప్ప దైవజనుడు, చిన్న వయసు, వారికి 2 బిడ్డలు, వారు పెద్ద సంఘములో పేరు చెప్పగలను, కానీ వారి పేరు చెప్తే వారికి ఆశీర్వాదం రాదని నా ఒక ఆలోచన. కనుక ప్రియమైన వారులారా, వారికి ఫోన్ చేయగానే నాకు పేరాపన వచ్చింది. ఫోన్ చేశాను, అయ్యా ఇలా సంగతి అన్నాను. ఎంత అవుద్దండి అన్నాడు. ఇంత అవుద్దండి అనగానే ఆయన ఎమ్మటనే నాకు ఫోన్పే చేశారు. వారు, వారి బిడ్డలు, వారి సతీమణి సిస్టర్ గారు అందరూ దేవుని ప్రేమను పొందుకోవాలని మీ ప్రార్థనలో వారి గురించి ప్రార్థించండి. ఎందుకంటే వారు చిన్న వయసు అని నేను నమస్తే అండి అని అనను. కనుక మరి క్రైస్తవత్వంలో అయితే అది లేదు, కానీ మనం హిందూయిజంలో నుంచి బయటకు వచ్చాము కనుక చిన్నవానికి పెద్దవాడు నమస్కారం పెడితే ఆయుష్ తగ్గిద్ది అంటారు. అందువలన నేను వారికి నమస్తే అని అన్నాం. అయితే వారి కుటుంబం, వారు పరిచర్య దేవుడు వెళ్ళవేళ్ళ దీవించాలని కోర్సు ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళదాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించి దీవించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోండి. వాక్యం వింటున్న ప్రతి తండ్రిని, ప్రతి తల్లిని దీవించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, వింటున్న ప్రతి తండ్రిని దీవించమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామ పేరట అడిగి మిక్కిలి వినయముతో ఈ వాక్య వర్తమానం అందించమని ప్రభువైన యేసు నామంలో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియ దేవుని బిడ్లారా, ఇక్కడ ప్రియమైన తండ్రి మొర్దెకై ఎస్తేరుకి ఇచ్చిన ఆజ్ఞను బట్టి, ఎస్తేరును ప్రేమించిన ప్రేమను బట్టి, ఎస్తేరు పట్ల మొర్దెకై సొంత బాబాయి, ఆ బాబాయి గారు చేసిన ఎంతో గొప్ప అద్భుత కార్యాన్ని బట్టి ఈమె ఆయన మాటని ఉల్లంఘించక ఆశీర్వాదాన్ని పొందుకొని అనేక మందికి మార్గదర్శిగా నిలబడిన ఎస్తేరుకు మరొక పేరు నక్షత్రము. ఈ నక్షత్రం అనగా వెలుగు. నక్షత్రం అనగా అనేక మందికి వెలుగుని ఇచ్చేది, అనేక మందికి మేలు చేసేది. మరి వాస్తవానికి ఇక్కడ ఏమన్నాడంటే ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము ఆయన తన జాతిని వెల్లడి పరచవద్దు అని చెప్పాడు. ఎక్కడ? 2వ అధ్యాయము 10వ వచనం, మొర్దెకై నీ జాతిని, నీ వంశమును కనుపరచవద్దని ఎస్తేరుకు ఆజ్ఞాపించాను గనుక ఆమె తెలుపలేదు. చూడండి ప్రియమైన వారలారా, మరి ఆజ్ఞ అనేది ఎంతో గొప్ప సంఘటన. ఆనాడు మోషే సినాయి పర్వతం మీద ఉన్నప్పుడు ఆయన దేవుడైన యెహోవా 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా 10 ఆజ్ఞలను ఇచ్చాడు. ఆ ఆజ్ఞలను బట్టి ఆ 10 ఆజ్ఞలు పలకలు తీసుకొని వస్తుండగా ఇశ్రాయేలీల ప్రజలు చేసిన చిన్న పొరపాటును బట్టి ఈయన ఆ చేతిలో ఉన్న రాతి పలకలను మరి తనంతటకు తానుగా జార విడిచెను అని నేనంటాను. అయితే కొంతమంది దైవ సేవకులు ఏమంటారంటే పగల కొట్టేశాడు అని అంటారు. అది వాస్తవమే అవ్వచ్చు. వీళ్ళ మీద కోపంతో తెచ్చిన 10 ఆజ్ఞలను పగలగొట్టి ఉన్నాడు. అందుకని మళ్ళీ దేవుడైన యెహోవా ఏం చెప్పాడయ్యా, నీవు 10 ఆజ్ఞలను మళ్ళీ నీవు కొత్తగా పలకలు నీ చేతితో నువ్వు చేసి ఇనప కంఠముతో నీవు ఆ 10 ఆజ్ఞలను నీ చేతులతో నీవు
మళ్ళీ రాయము అంటాడు. అవి చేస్తాడు. అయితే ప్రియమైన వారులారా, ఆజ్ఞ అనేది నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని కొత్త నిబంధనలో చెప్పాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి క్రైస్తవుడు అయిన నీవు అట్టి ఆజ్ఞను గైకొని నీవు జీవిస్తున్నావా? అట్టి ఆజ్ఞను గైకొని నీవు జీవిస్తున్నావా? వాస్తవానికి తల్లిదండ్రి చెప్పిన మాటలే బిడ్డలు ఈ రోజున వినట్లేదు. ఎవరయ్యా అంటే క్రైస్తవులే. క్రైస్తవుల బిడ్డలే వాక్యం విన్న బిడ్డలు సండే స్కూల్ నుంచి యవనస్తుల కూడికుంటారు. ఆ యవనస్తుల కూడికి తర్వాత వారు ఆరాధనలో పాలుపంపులు పొందుతారు. కానీ వాక్యాన్ని ఇచ్చిన ఆజ్ఞను గైకొనరు. ఒక దైవ సేవకుడికి వాక్యము చెప్పమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞ ప్రకారంగా దైవ సేవకుడు ఆ వాక్యము సిద్ధపడి వచ్చినప్పుడు ఆ సంఘ క్షేమం కొరకు ఆయన వాక్యము చెప్పగా ఆ వాక్యాన్ని అనుసరించి ఆ వాక్య ప్రకారంగా వీరు గైకొని ఉండరు. ఆలోచించండి. ఎందుకని? దేవుని వాక్యముని వింటున్న నీవు ఆజ్ఞ అని ఎందుకు అనుకోవు? ఆజ్ఞని ఎందుకు అనుకోవు? చూడండి, ఎంతో చక్కని మాటలు మాట్లాడుతున్నాడు. ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ 10 ఆజ్ఞలు మోషే ఇచ్చాడు. మోషేకు దేవుడైన యెహోవా ఇచ్చాడు. ఆ మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఆ ఆజ్ఞలను ఇచ్చాడు. అలాగే ప్రియమైన వారులారా, మరి కొత్త నిబంధన కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఇవన్నీ కూడా కళ్ళతో చూసి చెవులతో విని అన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. కనుక ఆయన ఏమన్నాడంటే, అయ్యా మీరు ఇన్ని ఆజ్ఞలు మీరు చేయలేవచ్చు, కానీ 10 ఆజ్ఞలు మీరు చేయలేకపోయినప్పటికీ కూడా ఒక ఆజ్ఞ మీరు పాటించండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. ఇక్కడేమంటున్నాడు? నీ జాతిని నీవు వెల్లడి చేయవద్దు. చూడండి ప్రియమైన వారులారా, 2వ అధ్యాయము 20వ వాక్యం కూడా మనం చూసుకుందాం. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ మందున్న కాలమున చేసినట్టుగానే అప్పుడును అతడు మాటకు ఆమె లోబడుచుండెను. కనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశము నైనను తెలుపక యుండెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రోజుల్లో చాలామంది కూడా క్రైస్తవులు చేస్తున్న పని ఏమిటంటే, మా జాతి, మా కులము, మా గోత్రము, మా వాళ్ళు అని అంటూ ఉంటారు. ప్రియమైన వారులారా, మరి నిజమైన క్రైస్తవుడు అయితే నీవు కన్విట్ అయిన తర్వాత నీవు మళ్ళీ కులం పిచ్చి నీకు ఉండకూడదు. నీకు కుల పిచ్చి ఉండకూడదు. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, ఒక దైవ సేవకుడు అంటాడు, మావాడేనండి. కనీసం ఆ మాట 10 సార్లు పైనే విన్నాను. 10 సార్లు పైనే విన్నాను. అంత నీకు అతని గురించి, మారు మనసు గురించి విజ్ఞాపన చేస్తున్నావా? అతను నీవే, నీ కులస్తుడే. అతను ఆత్మ పరలోక రాజ్యం వెళ్ళాలని నీవు విజ్ఞాపన చేసి అతను కుటుంబం కొరకు నీవు ఉపవాసం ఉండి ఒకరోజన్నా ప్రార్థన చేసావా? మా కులమే అన్నావు కదా, మా గోత్రమే అన్నావు కదా. మరి అతని గురించి విజ్ఞాపన చేసిన భారం ఏది? బాధ్యత ఏది నీకు? మావాడే అన్నావు, మంచిది. అతని గురించి విజ్ఞాపన చేసిన ఎడల నీవు మోకరించి ప్రార్థన చేసిన పట్టా రేపటి రోజున సాక్ష్యము ఇస్తుంది. మరి ఆ ప్రేమను, ఆ దీవెను నువ్వు పొందుకున్నావా? పెదవుల ప్రేమ చూపించుతూ నీవు అతనిని 10 మందిలో మావాడు అని చెప్పుకొని నీవు లబ్ధి పొందుతున్నావా? జ్ఞాపకం చేసుకో. నీవాడు నశించిపోవటం నీకు ఇష్టమా? ఇక్కడ ఎస్తేరు ఆమె వర్గము గురించి మొర్దెకై చేసిన ప్రయత్నంలో ఈ యూదా వారందరూ కూడా 127 దేశాల్లో ఉన్న బానిసత్వంలో ఉన్న ప్రతి ఒక్క
ఒక్కరిని విడిపించుటకు, ఎస్తేరుని రాణిగా చేయుటకు దేవుని యొక్క సంకల్పం బట్టి మనిషికి ఆలోచన పుట్టి మొర్దెకై ఆ క్రియను జరిగించాడు. మొర్దెకై ఆ క్రియను జరిగించాడు. సంకల్పం ఎవరిది? దేవునిది. దాన్ని పాటించిన వాడెవడు? మొర్దెకై. ఆ మాటలు గైకొని ఆమె వర్గమునైనను గోత్రమునైనను కులమునైనను చెప్పక ఆమె రాజుకి ఇష్టమైన బిడ్డగా ఎంచబడింది. ఇష్టమైన బిడ్డగా ఎంచబడింది. అయితే ప్రియమైన వారులారా, అయితే ఈమె రాజు ఇష్టపడటానికి 6 నెలలు సుగంధ ద్రవ్యములతోనూ 6 నెలలు పరిమళ ద్రవ్యములతోనూ స్నానము చేయించారు. అయితే ఆ స్నానం అనేది బాప్టిసానికి సాదృశ్యమైనది. దానిని మనము మాట్లాడుకునే ఎడల అది మన సమయము ఇక్కడ చాలదు కనుక ఆ పరిమళ తైలము సుగంధ తైలములతోనూ పరిమళ తైలములతోనూ 6 నెలలు, ఒక 6 నెలలు పరిమళ తైలము, ఒక 6 నెలలు సుగంధ తైలములతో ఆమెను సిద్ధపరచగా రాజు చూసి ఆమెను ఇష్టపడి ప్రేమించి ఆయన ఏం చేశాడట? ఆమెకు ఉన్న కిరీటము ఎవరికి ఇచ్చాడు? రాణికి తల మీద పెట్టాడు. చూద్దాం అది కూడా. 17 స్త్రీల అందరికంటేను రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటేను ఆమె అతని వలన దయాదాక్షణము పొంది అతడు రాజ కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. చూడండి ప్రియమైన వారులారా, మరి కిరీటము రాజరకానికి సాదృశ్యము. ఆ కిరీటము ఎవరికి ఇచ్చాడట? ఎస్తేరుకి ఇచ్చాడు. వస్తీ ఇంకా లేనే లేదు. ప్రియమైన వారులారా, చూడండి ఎంత గొప్ప సంఘటన. ఆ దినమున మళ్ళీ ఏమంటున్నాడు ఆయన? కింద మాట అండి. అప్పుడు రాజు తన అధిపతులు అందరికీ సేవకులందరికీ ఎస్తేరు విషయమై గొప్ప విందు చేయించి సంస్థానములలో సెలవు దినము ప్రకటించెను. చూడండి ప్రియమైన వారులారా, సెలవు దినము ప్రకటించాడు. మహారాజు, రాజు కాదండి, మహారాజు. ఈయన గారి చేతిలో ఎంతమంది ఉన్నారు? 127 దేశాల రాజులు ఈయన చేతిలో ఉన్నారు. ఈ మహారాజు ఆయన పెట్టుకున్న కిరీటము ఎస్తేరుకి ఇవ్వగా ఎస్తేరు మహారాణి అయ్యింది. ఈ మహారాణి ఎంతమందికి మార్గదర్శిగా ఉంది? మరొకసారి చెప్పుకుందాం. ఈ 127 దేశాల్లో ఉన్న ఇశ్రాయేలీల ప్రజలు ఇబ్బందుల్లోనూ ఇరుకులోనూ బానిసత్వంలో ఉన్న వారికి ఆమె వెలుగుని ఇచ్చింది. ఆమెకు అందుకని నక్షత్రమని పేరు పెట్టబడింది. నక్షత్రమని పేరు పెట్టబడింది. మరి సెలవు అనేది ప్రియమైన వారులారా, మరి ఇప్పుడు చూస్తే మన గవర్నమెంటు ఏం చేస్తున్నాయా అంటే ఆదివారం సెలవు తీసేయాలి అంటుంది. మరి ఆదివారం సెలవు తీస్తే ఎలాగా? విశ్రాంతి దినము కదా, ఆశీర్వదింపబడింది కదా. ప్రభువైన దేవుడైన యెహోవా కూడా మరి భూమిని ఆకాశాన్ని సృష్టించి జలరాశులను సృష్టించి పైన ఎగిరే పక్షులను కింద నడిచే జీవులను అన్నిటిని కూడా సృష్టించి ఆశీర్వదించాడు. ఎప్పుడు? 6 రోజులు పనిచేసి 7వ రోజున ఆశీర్వదించి దీవించి మహిమను పొందాడు. చూడండి మరి అట్లాగే ప్రియమైన వారులారా, మరి ఈ ఆశీర్వదింపబడిన రోజుని మారుస్తారా? మార్చకూడదు కదా. ఇది క్రీస్తుకు పూర్వమే జరిగింది. దేవుడైన యెహోవా చేసింది, క్రీస్తు శకంలో కాదు. అలాగే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నిర్గమకాండంలో కూడా నిర్గమకాండము 35:2లో కూడా ఏమంటున్నాడంటే చక్కగా ఆయన కూడా 6 సంవత్సరములు భూమిని పండించుకొని 7వ సంవత్సరమున విశ్రాంతి కలుగు చేయాలి. మరి విశ్రాంతి 1 సంవత్సరమే ఇవ్వాలి. మళ్ళీ 2వ సంవత్సరంలో మళ్ళీ నీకు 9వ సంవత్సరమో 8వ సంవత్సరములోనో నీవు మళ్ళీ పంటని పండించుకోవచ్చు.
ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చినాయండి, ఉద్యోగం రిటైర్మెంట్ వచ్చేసింది, రెస్ట్ తీసుకుంటున్నాడు. ఎందుకని 60 ఏళ్ళు అయిపోయింది, తనకి యవ్వన వయసు నుంచి వృద్ధాప్యం వచ్చేసింది, ఇంక శక్తి లేని వాడిని మొయ్యమంటే ఏం మోస్తాడు? అలాగే పంట పండించుకోవాలంటే దానికి విశ్రాంతి లేనప్పుడు విలువైన పంట, బలము కలిగిన ఆహార పదార్థాలు ఎలా పండుతాయి? నీవు సెలవుని ప్రకటించావా నీ భూమికి? నీకు 60 ఏళ్ళు వచ్చి నువ్వు రెస్ట్ తీసుకున్నావు, మరి భూమికి రెస్ట్ ఉందా? చూడండి, 8 గంటలు పనిచేస్తున్నాం, మళ్ళీ రెస్ట్ మనకు వస్తుంది గవర్నమెంట్ ప్రకారం. మరి ప్రైవేటు ఉద్యోగస్తులు అయితే 10 గంటలు పనిచేస్తున్నారు, మిగతా సమయం రెస్ట్ తీసుకుంటున్నారు. చూడండి, ఇక్కడ అదే చేశాడు రాజుగారు. సెలవు దినముని ప్రకటించగా 127 దేశాలకి అదే సెలవు ఆశీర్వదింపబడింది. అందరూ కూడా ఏమయ్యారు? ఎస్తేరుని దీవించారు, రాజుగారిని కూడా దీవించారు. ప్రియమైన వారులారా, నీవు ఆజ్ఞను గైకొని నీవు జీవించాలి. ఆజ్ఞను గైకొని, ఇది ఆజ్ఞ ఎవరికిచ్చాడు? ఈ సెలవు అనేది కూడా సామంత రాజులకును ప్రజలకు కూడా, ఆయన దగ్గర పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగస్తుడికి సెలవుని ప్రకటించాడు. మరొకసారి చెప్పుకుందాం. 7 రోజులు పనిచేశారు. చూడండి, ఎంతో చక్కని ఆశీర్వాదాన్ని దేవుడైన యెహోవా 7వ రోజుని దీవించాడు. అలాగే నిర్గమకాండంలో మోషే ఇశ్రాయేలీయుల ప్రజలకు ఇచ్చింది కూడా ఒకసారి చదవమ్మా. నిర్గమకాండము 35:2. 6 దినములు పనిచేయవలెను, 7వది మీకు పరిశుద్ధ దినము, అది యెహోవాకు విశ్రాంతి దినము. చూడండి ప్రియమైన వారలారా, యెహోవాకి విశ్రాంతి దినముని నీవు ఉల్లంఘించిన ఎడల నీకు నష్టము కలుగును, ఆశీర్వాదం కలగదు. ఎందుకని? నష్టమే కలుగుతుందిగా. ఆహారం పండిస్తున్నావు, ఏమన్నా బలం ఉంటుందా ఆహారంలో? అనేకమైన జబ్బులు, చిన్నపిల్లలకు కూడా మరి కళ్ళు మసకలు వచ్చేస్తున్నాయి, పుట్టినోళ్ళకు కూడా సరిగ్గా కళ్ళు కనపడతలేదు. అనేకమైన రకరకాలైన జబ్బులు ఈ మనిషికి వచ్చి మనిషి ఇబ్బంది పడుతున్నాడు. ఎందువల్ల అంటే ముఖ్యమైనది, ఈ భూమికి రెస్ట్ ఇవ్వలేదు, ఆహారము బలమైనది లేదు, అందులో పోషకాలు లేక మనము దెబ్బతింటున్నాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సెలవు దినం అనేది దేవుని మీద ఆధారపడి దేవుని ఆజ్ఞకు లోబడి మనం జీవించాలి. ఇక్కడ ఎస్తేరు దేవునికి మాదిరిగా ఉన్నది. చూడండి ప్రియమైన వారులారా, నిత్యము కూడా మనము ఆజ్ఞ గైకొని, చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే తల్లిదండ్రి మాటకి లోబడని వారు నష్టపోతారు. తల్లిదండ్రి మాటకి విన్నవారు ఏమాత్రము కూడా వారు ఎప్పుడు కూడా సంతోషించుతూ ఉంటారు. సంతోషించుతూ ఉన్నప్పుడు నీకు ఆశీర్వాదము కలుగును. ఆశీర్వాదం నీకు కలగాలంటే నీవు తల్లిదండ్రి మాటకి నీవు లోబడి ఉండాలి. ఇక్కడ ఎస్తేరు తన సొంత బాబాయి మాటను విని, తండ్రి తర్వాత తండ్రి అని విని లోబడి ఆమె వర్గాన్ని కాపాడుకుంది, ఆశీర్వాదానికి పాత్రలను చేసింది. వారిని బట్టి ఇదిగో ఈ ఎస్తేరు గ్రంథములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రాజు మొదలుకొని సైన్యాధిపతి వరకు కూడా హైందవులే. వారందరూ కూడా ఎస్తేరుని బట్టి ఆశీర్వాదాన్ని పొందారు, ఎస్తేరుని బట్టి సెలవుని పొందారు. సెలవు అనగా ఎంతో శుభదినము, ఎంతో సంతోషకరమైనది. సెలవు ఉంటేనే కదా భార్య బిడ్డలతో సంతోషంగా ఉంటాం. మరి ఆ సంతోషం ఎవరిచ్చారు? ఎస్తేరుని బట్టే కదా. కనుక ప్రియమైన వారులారా, మనం ఆజ్ఞను ఉల్లంఘించగా, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుతున్నావా? ప్రేమించట్లేదు. మనం ప్రేమించక దేవునికి మనము దూరముగా ఉంటున్నాం.
మనకే కార్యాలు జరగలేదు అంటాం. కోప్పడు, తప్పులేదు, కానీ సాయంత్రం దాకే ఉండాలి. అతను కనపడ్డప్పుడు మాట్లాడటానికి ప్రయత్నం చేయి. ప్రయత్నం చేసినప్పుడు నీకు గొప్ప ఆశీర్వాదం కలిగింది. లేదు, మాట్లాడటానికి నీకు ఇష్టం లేని ఎవరైనా నలుగురు ఏమన్నా అనుకుంటారంటే అతని గురించి విజ్ఞాపన చేయి, అతని గురించి ప్రార్థన చేయి, అతని కుటుంబం గురించి ప్రార్థన చేయి, అతని బిడ్డల గురించి ప్రార్థన చేయి, అతని ఉద్యోగం గురించి ప్రార్థన చేయి. నేను అదే చేస్తాను. నేను మాట్లాడను, చూడను కూడా చూడను. నాకు కీడు చేసిన వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తాను. ఎక్కువగా విజ్ఞాపన చేస్తాను. నేను ఎక్కువగా విజ్ఞాపన చేస్తాను. అతను మారాలని ప్రార్థన చేస్తాను. అతని ఆశీర్వాదం పొందాలని ప్రార్థన చేస్తాను. నా పద్ధతి అది. ఎందుకంటే మా నాన్నగారు ఏం చెప్పాడంటే ఒక మాట చెప్పేవాడు, అయ్యా నిన్ను దూషించినా ఏదన్నా అన్నా కానీ అతనికి ఎదురుపడి నువ్వు సమాధాన పడాలని, క్షమాపణ చెప్పాలని ఆలోచన కాదు. కానీ నువ్వేం చేస్తావంటే నిజంగా నువ్వు అతన్ని ప్రేమిస్తే నువ్వు అతని గురించి ప్రార్థన చేయి, దేవుడే చూసుకుంటాడు. నువ్వు నిజంగా అతన్ని క్షమించితే, నిజంగా నువ్వు అతన్ని ప్రేమించితే నువ్వు ప్రార్థన చేయి, అతను మారుతాడు, అది నీకు ఆశీర్వాదం అంటాడు. మా నాన్న చెప్పింది అయితే నాకు ప్రియమైన వాళ్ళారా, నేను నమ్మేవాడిని కాదు, వినేవాడిని కాదు. మా నాన్న ఏంటి ఇంత ఇట్లాగ చెప్తాడు అనుకునేవాడిని. అలాగే మాకు పాస్టర్ గారు ఉన్నారు, ఒక దైవజనుడు. మేము బాల్యం నుంచి ఆయన దగ్గర ఉన్నాము. ఆయన పేరు అంట్రోస్ పాస్టర్ గారు. ఆయన ఏం చెప్పేవాడంటే ఒక మాట చెప్పేవాడు, వాక్యం చెప్తూ, నీకు అతనితో మాట్లాడటానికి చుట్టుపక్కల వారిని చూసి ఏమన్నా అనుకుంటారని నీకు మనసు ఉంటే, నీకు నిజంగా అతనితో మాట్లాడాలి, ప్రేమించే మనసు నీకుంటే ప్రార్థన చేయి అతని గురించి. ఆ క్షమాపణ అనేది దేవుడే చూసుకుంటాడు, సమాధానం అనేది దేవుడే చూసుకుంటాడు అని చెప్పేవాడు. వాక్యం వింటా ఉండేవాడిని. మా నాన్న మాట ఆయన మాట ఒకటయ్యేది. ప్రియమైన వారులారా, నీవు దేవుని మాటకి లోబడి నీవు ఉన్న ఎడల నీకు ఆశీర్వాదం కలుగును. అట్లాగే ఇక్కడ ఉన్న ఎస్తేరు గ్రంథంలో ఉన్న రాజు మొదలుకొని చిన్న పని చేసేవాడి వరకు ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎస్తేరుని బట్టి సంతోషించారు. ఎలాగా మరొకసారి చెప్పుకుందాం. సెలవు దొరికింది, భార్య బిడ్డలతో సంతోషంగా ఉంటున్నారు. అది ఎవరు సూత్రధారి? ఎస్తేరు సూత్రధారి. అలాగే దేవుని ఆశీర్వాదము ఎస్తేరు వలనే ఆశీర్వాదాన్ని పొందారు. అనగా తల్లిదండ్రి మాటను మనం విని వారి ప్రేమను గైకొని, ఇక్కడ ఎస్తేరు బాబాయి మొద్దుకై మాట విని ఆమె ఉన్నది కనుక ఆజ్ఞను ఖచ్చితంగా పాటించి జీవింపజేసింది. చూడండి ప్రియమైన వాళ్ళ, మరి మనమైతే ఎలా ఉంటున్నాం? మనము క్రైస్తవులమైన మనము హైందవుల దగ్గరికి వెళుతున్నప్పుడు ఈ రోజుల్లో ఎక్కువైపోయింది. ఇదివరకు లేదండి, ఇప్పుడు ఎక్కువైపోయింది. మరి ఘోరంగా టీవీలోనైనా సెల్ ఫోన్లోనైనా ఎక్కడైనా ప్రభువైన యేసుక్రీస్తుని హింసించిన, ఇబ్బంది పెట్టిన వారందరూ మారు మనసు పొందారు. భక్త్ సింగ్ గారు బైబిల్ని చింపేసి కాల్చేశాడు. పరిశుద్ధ గ్రంథము అని మాటను విని చదివి ఆయన దేవుని వైపు తిరిగి గొప్ప స్వార్థకుడయ్యాడు, గొప్ప సేవకుడయ్యాడు. ఆ తర్వాత చూడండి, కనీసం 10,000 సంఘాలు కట్టాడు ఆయన. ఈయన హైందవుడేనండి. భక్త్ సింగ్ అంటే హైందవులు. మరి సాధు సుందర్ సింగ్ ఈయన హైందవుడే. ఈయన కూడా గొప్ప కార్యం చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తుని ధిక్కరించి మాట్లాడి అనేకమైన రకాలుగా ఉన్నాడు కనుక వారు మారారు. అలాగే ప్రియమైన వారులారా, మరి ఎంతోమంది ఉన్నారు. ఈ రోజున పాస్టర్లు చాలామంది కూడా హైందవత్వంలో నుంచి, హైందవ సంప్రదాయంలో నుంచి వారు విముక్తి పొంది
విముక్తి పొంది సజీవమైన దేవుణ్ణి తెలుసుకొని వారందరూ కూడా దేవునిలో ఉంటున్నారు. చూడండి వైజాగ్, రాజమండ్రి, భీమారం, అలాగే కాకినాడ, ఇవన్నిట్లో కూడా గొప్ప గొప్ప దైవజనులు అందరూ కూడా కొంతమంది అయితే పూజారులు ఉన్నారు. మరి ఆర్ఆర్కే మూర్తి గారు బ్రాహ్మణం. దయచేసి నీవు సేవకుడు అవ్వాలి అంటే క్రైస్తవులని దూషించి మాట్లాడు, రేపు గొప్ప సాక్ష్యం చెబుతావు. నీవు క్రైస్తవుడు అవ్వాలి అనే ఒక తరుణం వచ్చింది కనుక నువ్వు క్రైస్తవులని దూషించి మాట్లాడుతున్నావు. నీకు మారే సమయము వచ్చింది. ఎందుకంటే రేపటి రోజున ప్రియమైన వారులారా, ఈ చిన్న మాటకి నేను ఒక మాట చెప్తాను. ఒక గొప్ప దైవజనుడు అతనంట పాస్టర్ని హేళన చేసి సంచి పట్టుకొని లాగేవాడంట. అడుక్కునేవాళ్ళలాగా వెళ్తున్నారు మీరు ఇళ్ళంటికి, మీకు ఇది మర్యాద కాదు, మీరు ఎప్పటికైనా నువ్వు గొప్ప సేవకుడు అవుతాయి అంటే మీకులాగా కాదు అని అతను ఈయన గొప్ప గొప్ప దైవ సేవకుల్ని హేళనగా ఎగతాళిగా మాట్లాడినా అతను ఈ రోజున గొప్ప సేవకుడు అయ్యాడు. అతని పేరు నాకు గుర్తు రావట్లేదు. గొప్ప సేవకుడు అయ్యాడు అతను. చూడండి ప్రియమైన వారులారా, దయచేసి నీవు మారే సమయం వచ్చిందని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందువల్లే దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీ కృపను బట్టి, నీ కనికరాన్ని బట్టి, నీ సత్యమును బట్టి, నీ జీవమును బట్టి ఈ వాక్య వర్తమానం నువ్వే అందించి మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని, ఆజ్ఞయు సెలవ ఈ రెండిటిని గ్రహించుకొని జీవించే భాగ్యాన్ని కలుగు చేయమని నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తము చేసిలు రక్తము యేసుకు సంపూర్ణ కలుగును గాక. ఆమేన్.